పార్టీ తరఫున మేమందరం ఈ వ్యవస్థల్ని, ఈ హైదరాబాద్ లో ఉండే ప్రజల యొక్క సమస్యల్ని మున్సిపల్ ఎన్నికల కంటే ముందు చెప్పిండ్రు. వరదలలో మునిగిపోయిన వాళ్ళందరికీ ఎన్నికలు కాగానే 10,000 ఇస్తామని. ఎందుకు ఇయ్యలే అంటే ఎన్నికలు అయిపోయినాయి, వరదలు కొట్టుకపో, బురదలు మునిగిపో, పేదలకు మాత్రం సాయం చేయొద్దన్న ఆలోచన కేటీఆర్ యొక్క దుర్మార్గపు ఆలోచనకు ప్రతీక. మేము అద్భుతాలు చేస్తాం. భాగ్యలక్ష్మి టెంపుల్ మీద ఒట్టేసినాం, నెత్తికి తలపాగలు కట్టుకున్నాం అని కొంతమంది పగటి వేసగాళ్ళు మీరు చూసినారు హైదరాబాద్ లో. ఇవాళ మళ్ళీ వాళ్ళు ఎన్నికయి పగటి వేసగాళ్ళు ఎక్కడ పోయినరు? ఒక్క సమస్య మీద నాన్న కొట్లాడినరా? భాగ్యనగరానికి దగ్గరకు పోయి ప్రమాణం చేసి వచ్చిన ఈ పగటి వేసగాళ్ళు 47 సీట్లు ఇచ్చిండ్రు. హైదరాబాద్ ప్రజలు మీరు కల్పించిన భ్రమలకు, మీరు చెప్పిన అబద్దాలకు. ఒక ఆయన లారీ పోతే లారీ ఇస్తాడు, స్కూటర్ పోతే స్కూటర్ ఇస్తాడు, బండి పోతే బండి ఇస్తాడు. బండి పోయిండు, గుండు పోయిండు, పోలేడు. ఎన్నికల తర్వాత ఒక్కడైనా వచ్చిన 47 మంది కార్పొరేటర్లు ఉంటే యుద్ధం చేయొచ్చు ప్రభుత్వం మీద, ఈ సమస్యల మీద యుద్ధం చేసి ఉండొచ్చు. ఖాళీ కింద పడేసి బండి ఎక్కడ పోయిండు, గుండు ఇక్కడ పోయిండు, ఎవరు. నేను ఆ రోజే చెప్పిన నాకు ఒక 20 నుంచి 30 మందిని అంటే అద్భుతాలు చేసి చూపిస్తా, ప్రజల సమస్యల మీద కొట్లాడతాను. బురదలు మునిగినప్పుడు నేనే కొట్లాడినా, వరద సహాయం కోసం నేనే కొట్లాడినా. ఆ రోజు జిహెచ్ఎంసీ సమస్యల మీద నేనే కొట్లాడినా, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడింది. ఇప్పటి కూడా మొన్న లింగోజిగూడలో జరిగిన ఉప ఎన్నికలలో ఒక్కొక్కరు కాదు ఇద్దరు కలిసి వస్తే కూడా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా తీర్పు ఇచ్చిండ్రు. నిబద్ధత కలిగిన 3 యువకులను, వాళ్ళ కుటుంబాలను ఆశీర్వదించిండ్రు. వాళ్ళందరినీ పెట్టుకుని ఓడిపోయిన వాళ్ళను కూడా సమస్యల మీద కొట్లాడే విధంగా సమన్వయం చేసుకుని ముందుకు తీసుకెళ్తాం. మళ్ళొక్కసారి మొదటిసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మేయర్ గారికి, ప్రమాణ స్వీకారం చేసిన మా కార్పొరేటర్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ కూడా సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.